మధు చెప్పండి మహారాణి గారు. మధు స్వీట్ ఏదైనా చేయొచ్చు కదమ్మా. స్వీటా? మరి ఏదైనా ఒక చిన్న స్వీట్ లాంటిది చక్కగా చాలా వెరైటీగా ఉండాలి, ఎప్పుడు చేసుకునే దానిలా కాకుండా. సరే, నేను పొద్దున్న ఒక రెసిపీ చూసాను, అది చెప్తాను. చేస్తావా? చేస్తా. సరిగ్గా మంచిగా చెయ్యి. నేను ఇంకా తిన్నానంటే అలా మైమర్చిపోవాలన్నమాట. సరే, అంటే అది మనం ఎప్పుడు చేయలేదు కానీ ఫస్ట్ టైం చూసాను, వెరైటీగా బాగా నచ్చింది, నాకు బాగానే చేసుకోవచ్చు అనిపించింది. ఐటమ్ ఏంటి మనం ఎప్పుడు చేసుకోలేండి. అమ్మో కొత్త వెరైటీ ఐటమ్ చేయబోతుందండి, స్వీట్ అడిగానని చెప్పేసి. నేనైతే అసలు స్వీట్ అని అనుకోలేదు కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి పొద్దున్న చూసింది గుర్తొచ్చింది, ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. నేను మామూలుగా ఎప్పుడు చేసుకునేది అడుగుదాం అనుకున్నాను, కానీ మాది ఏం చేసిందంటే వెరైటీ చేస్తానంటుంది. ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడైతే. సరే మధు చేసి. మధు నువ్వైతే చాలా చాలా బిజీగా ఉన్నావు, ఫుల్ బిజీ అయిపోయిందండి. ఏం చేస్తుందా, స్వీట్ చేయమన్నాను కదా అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ అయితే పాలు పెట్టింది. మరి మధు స్వీట్ కోసమేనా కదా మీది? స్వీట్ కోసమే అండి. ఇప్పుడు స్వీట్ రెడీ చేయబోతుంది. ఆ పక్కన కూడా వేరే వేరే ఐటమ్స్ చేస్తుంది. అవి వేరే వీడియోలో చూపించాలి, ఈ వీడియోలో చూపించకూడదు, అందుకే చూపించట్లేదు మీకు. పాలు కాగిపోయినాయి మధు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇప్పుడు కస్టర్డ్ కలుపుకొని వేసుకుంటున్నాం. ఓకే, నేను తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ అమ్మది స్వీట్ నేను చూపిస్తా కదా. అబ్బా ఏది చెప్పండి, దాని పేరు నాకు కూడా తెలియదు చెప్పడానికి. పేరు తెలియకుండా స్వీట్ రెడీ చేసేస్తుంది మాధురి. అసలు అడగద్దు, నేను చేసి చూపిస్తాను కదా, నేను పెట్టి దాకా వెయిట్ చెయ్యి అంటుంది అనమాట. నువ్వు ఇది ఆల్రెడీ ఇలాచి ఇంకా పటిక బెల్లం పౌడర్. ఓకే, నేను ఆడించి పెట్టాను, అదే వేస్తుంది స్వీట్. వెరీ గుడ్ మధు, షుగర్ వేయకుండా అది వేస్తున్నందుకు సూపర్. తగినంత వేసుకోవాలి, మనకి కావాల్సినంత స్వీట్. ఓకే, ఇంట్లోనే ఇలాచి ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ వేయట్లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం మరగాలి, అంటే కొంచెం చిక్కబడాలి, ఉడుకుతూ చక్కగా దగ్గర పడాలి. ఏంటి మధు బ్రెడ్ కాలుస్తున్నావు? స్వీట్ అన్నావు? స్వీట్ కేనా ఇది కూడా? ఓకే, అయితే నాకు అర్థమైపోయింది. బ్రెడ్ పుడింగ్ అని ఏదో అంటారు కదా, తెలియదు నాకు. అని ఇప్పుడు ఇందాక కస్టర్డ్ చేసావు కదా, ఇవి పెట్టేసి అది వేసేస్తావు. నాకు అర్థమైపోయింది. ఓకే, ఇవి అన్ని కాల్చుకొని పిలుస్తాను నేను. ఓకే ఓకే, నెయ్యితో కాల్చుకోవాలి. అవును మధు, బ్రెడ్లో వేపేసుకున్నావు మంచిగా నేతిలో. ఆ పెనం మీదే కాజు కూడా ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని చక్కగా నేతిలో వేపేసింది. ఇక్కడేమో ఈ కస్టర్డ్ మంచిగా చల్లారిపోయింది అనమాట, గోరువెచ్చగా ఉంది. అది ఇప్పుడు ఇది తీసుకుంది, అంటే ఇందులో సమానంగా ఉండాలి కాబట్టి కేక్ది ఉంటే అది తీసుకుంది. ఇప్పుడు అందులో అదే ఫస్ట్ కొంచెం లైట్గా అప్లై చేయాలి. ఓకే, ఎంత మంచి స్వీట్ చేస్తుందో చూడండి మధు, నా బంగారు తల్లి. ఓకే ఓకే, ఇప్పుడు మనం బ్రెడ్స్ పెట్టేసుకుందాం. ఓకే, సరిపోట్లేదు, కట్ చేయి, సమానంగా కట్ చేయమ్మా. కట్ చేయి. చూసారా సైజులు చక్కగా అలాగా కట్ చేసుకోవాలి మనం, సరిపోకపోతే కనుక. కానీ సమానంగా రావాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే, ఇరికించి ఓకే, ఇప్పుడు దాని మీద మళ్ళీ అలా వేసేసుకుంటుంది. ఇందులో ఏయో వెరైటీలు వేసుకుంటున్నారు, అలా అన్నీ వేసుకోవాల్సిన పని ఏమి లేదండి. మనం ఇంట్లో ఉన్న దాంతోనే సింపుల్గా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. కాజు వేస్తున్నాను. అబ్బా, మధ్యలో కాజు కూడా సూపర్. మళ్ళీ దాని మీద ఇంకో లేయర్. ఓకే, మళ్ళీ ఇంకో లేయర్ కట్ చేసుకో. ఓకే, మళ్ళీ మంచిగా బ్రెడ్లు పరిచేసుకుంది. మళ్ళీ దాని మీద కస్టర్డ్ వేసేస్తుందండి. సూపర్. మళ్ళీ ఇంకో వరుస పెడతావమ్మా? ఓకే, మళ్ళీ కాజు, మళ్ళీ బ్రెడ్లు. ఓకే, చక్కగా ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ మొత్తం కదా మధు, ఇది చిన్న బ్రెడ్ ప్యాకెట్. ఎన్ని స్పూన్లు కస్టర్డ్ వేసావమ్మా అందులో? పౌడర్ 2 స్పూన్స్ అనుకుంటా. 2 స్పూన్స్ అంటే కొంచెం నీళ్ళ చల్లేవేమో కొలవకుండా. ఓకే, దాంతో ఒక 1/2 లీటర్ ప్యాకెట్ తోటి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి మనకి. చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. సూపర్.
ఓకే, ఇంకో లేయర్ కూడా పెట్టేసింది మంచిగా. మళ్ళీ దాని మీద కూడా మిగిలిన మనం కట్ చేసిన పీసులు అవి కూడా చక్కగా సమానంగా చూడండి ఎలా సర్దేస్తుందో. అది ఏది వేస్ట్ కాకుండా అలా చేసేసుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ కూడా దాని మీద. ఓకే, మొత్తం రెడీ అయిపోయిందండి చక్కగా. 3 లేయర్లేమో 4 వరుసలు పట్టిందా? లాస్ట్లో అది 4 అనుకో. 4 అదే అంటున్నాను. మనమే పేర్చాం, మనమే ఆలోచనలో పడ్డా. అంటే ఇన్ని వరుసలు అన్నది 3 4 అన్నది మిస్. సరే, పైన కాజు అలా వేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అంతే కదా? బాగా కూల్ అయితే తినడానికి బాగుంటుంది. ఓకే, పెట్టేసేమా ఫ్రిడ్జ్లో. దీని మీద మూత ఏం సరిపోవట్లేదండి, కరెక్ట్గా రావట్లేదు. అందుకని ఒక బటర్ పేపర్ని చక్కగా అలా ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మాదిరి చేసిన స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీయాలి. బ్రెడ్ పుడింగ్ అనాలి ఇప్పుడు. మధు, నీకు పేరు తెలియదు అంటున్నావు. నేను బ్రెడ్ పుడింగ్ అంటున్నానండి. ఇది ఏం స్వీటో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చేత్తో తీసి పెట్టేసింది ఇంకా. ఓ, మేనేజ్ చేస్తుంది. ఓకే, ప్యాచులు వేస్తుంది. సూపర్. ఓకే, ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను. తిని చెప్పమ్మా. చెప్తాను. ఇదిగో ఇప్పుడు ఎలా చేసింది ఏంటనేది ఇప్పుడు చెప్తానండి. చాలా బాగుంది మధు, సూపర్ ఉంది. అక్కడ పెట్టి కూల్గా చక్కగా స్వీట్ అది చాలా బాగా సరిపోయింది. చాలా బాగుంది. ఇంకా లిక్విడ్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా ఉంటే అంటే మనకి జ్యూసీగా ఉంటుందేమో అనిపిస్తుంది. బ్రెడ్ ఎక్కువ పీల్ చేసుకుంది. నువ్వు వేసిన క్వాంటిటీ ఏమైందంటే అంటే ఎక్కువ బ్రెడ్లు పెట్టేసావు కదమ్మా కదా, ఇంకా జ్యూసీగా ఉంటే బాగుంది అనిపిస్తుంది అండి. చాలా బాగుంది. కానీ ఇప్పుడు అయితే అది బాగుంది, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను వేరే వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటంటే ఇంకా క్రీమీగా ఉండాలి అనుకుంటే తక్కువ బ్రెడ్లు పెట్టుకుంటే సరిపోతుంది, లేదా ఎక్కువ లిక్విడ్ చేసుకొని వేసుకోవాలి అంతే. అసలు స్కిప్ చేయకుండా చూసి ఎలా చేసింది ఏంటని ఆ మాటలు అవన్నీ కూడా విని తప్పకుండా కమెంట్ చేసేయండి. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కమెంట్స్ అనేది చేసేసేయండి. ఎలా మాట్లాడుకున్నాం ఏంటి అన్నది. ఇలా సింపుల్గా చాలా బాగుందమ్మా. సూపర్ ఉంది. చాలా ఫస్ట్ టైం చేసాం కానీ నాకు బాగా నచ్చింది ఐటమ్. చాలా బాగుంది. తప్పకుండా చూసి ట్రై చేయండి ఎవరైనా చేయకపోతే కనుక.